హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈ రోజు పాండిచేరిలో లాస్ట్ డే ఎట్లుంటో చూద్దాం. ఇక బీచ్ దగ్గర నుంచే లస్తుంటే బండ్లో పెట్రోల్ అయిపోయింది. ఎందుకు అయిపోదు అందులో ఓపించింది 50 రూపాయలే. పెట్రోల్ పోసుకొని రూమ్ పోతుంటే అక్కడనైతే ఏదో బొమ్మలు కనబడే. మా ఫ్రెండ్ కూడా ఏదో బొమ్మ తీసుకుంటా అని చెప్తే ఆయనం. నేనైతే తీసుకుందాం అనుకున్నా. వాడిని ప్రైస్ అడిగితే 500 అన్నడుతో దాన్ని అక్కడనే పెట్టేసి సప్పటికి వచ్చేసిన. ఆకలి అవుతుందని చెప్పేసి ఒక బిర్యానీ అయితే తిన్నా. బిర్యానీ తిన్న తర్వాత స్కూటీలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి వాటికి బాయ్ చెప్పేసి అయితే రిటర్న్ అయితే వచ్చేసినాం. ఇక రూమ్ కి ముళ్ళ మూట చదువుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసినాం. పాండిచ్చేరి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చినాం. ట్రైన్ వచ్చే వరకు లేట్ అవుతుంది అన్నారు. అందుకే మళ్ళీ ఒకసారి అట్లా లాస్ట్ సారి బీచ్ చూద్దామని బీచ్ కాడికి అయితే పోతున్నాం. ఇక బీచ్ కాడికి వచ్చి లాస్ట్ టైం అని చెప్పేసి ఒక 10 నిమిషాలు అక్కడనే మంచిగా ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేస్తుండగానే ట్రైన్ వచ్చింది అన్నాక ఒకటే ఊరుకుడు. ఇక మొత్తానికి అయితే ఉరికి మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసిన. నేను ఇదే ట్రైన్ హైదరాబాద్ దాకా పోతుంది అనుకున్నా, కానీ కాదంట. ఇది విలియంపూర్ పోతా అంట. విలియంపూర్ లో మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలంట. ఇక పాండిచేరి నుంచి అయితే విలియంపూర్ వచ్చినాం. విలియంపూర్ లోనైతే దిగినాం. విలియంపూర్ లో దిగి మళ్ళీ ట్రైన్ ఎప్పుడు ఉందని కనుక్కుంటే నైట్ 1కి ఉందట. ఇక ఆకలి అవుతుందిరా అనడుతోనే మా ఫ్రెండ్స్ అయితే నా కోసం అయితే పరోటా తీసుకొచ్చిరు. తిన్న పరోటా అరిగేదాకా ఎగిరి గప్పుడే వండుకున్నా. ఇట్లా కన్నా అంటుకుందో లేదో కథం. మా ఫ్రెండ్స్ ట్రైన్ వచ్చింది రాని లేపిర్రు. ఇటు ట్రైన్ ఎప్పుడు ఆపుతాడు, నేను ఎక్కి ఎప్పుడు వండుకోలే అని నిద్ర ముఖంతో చూసుకుంటా లించుంటున్నా. ట్రైన్ ఎక్కుడుతోనే పక్కాగా పక్కేసి మంచిగా వండుకున్నా. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.